కొత్త నిబంధన పాత నిబంధనకున్న వ్యత్యాసం తేడా తెలియజేయబడ్డది. ప్రత్యేకించి హెబ్రీ 8:7 ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే, అంటే మొదటి నిబంధనలో లోపం ఉన్నది. ఏందా లోపం? మొట్టమొదటి విషయం ఏంటంటే అందులో పరిపూర్ణంగా పాత నిబంధన పాపాలను ధర్మశాస్త్రం తీసివేయలేకపోయింది. కారణమేంటి? 2 కారణాలు. మొట్టమొదటిది, ఆ అర్పించే బలులు అవి నిర్దోషమైనవి కావు. అంటే జంతువుల రక్తము నిర్దోషమైన రక్తం కాదు. హెబ్రీ 10:4 నుండి మనం చూస్తే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. అందువల్ల ఏటేటా బలి అర్పించవలసి వచ్చింది. అయితే క్రీస్తు ఒకేసారి నిర్దోషుడు కాబట్టి నిర్దోషమైన తన రక్తములో అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాడు. అతి పరిశుద్ధ స్థలం అంటే ధర్మశాస్త్రం క్రింద, పాత నిబంధన కింద పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలమేమో యాజకులు మాత్రమే వెళ్ళి పరిచర్య చేసేది. అతి పరిశుద్ధ స్థలం ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ రక్తాన్ని అర్పించి వచ్చేది, చిలకరించి వచ్చేది. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే, పరిశుద్ధ స్థలములో పొరపాటు జరిగినా దేవుడు వెంటనే మొత్తేవాడు. అబీహునాదాబులు పరిశుద్ధ స్థలములో దేవుడు చెప్పని అన్యాజ్ఞని లేవియాకాండం 10వ అధ్యాయంలో తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వాళ్ళను మొత్తాడు. అతి పరిశుద్ధ స్థలములో ఎవరైనా పరిచర్య చేస్తూ దేవుని ఉగ్రతకు లోనై చనిపోతే వారిని బయటికి తేవడానికి తాడు కట్టేవారు వాళ్ళ నడుముకు. అతనికి చిన్న చిన్న గంటలు ఉండేవి ప్రధాన యాజకునికి. అతడు పరిచర్య చేస్తూ నడుస్తున్నంతసేపు ఆ గంటలు మోగేది. ఆ గంటలు మోగకుండా చాలాసేపు ఉంటే చాలాసేపు గమనించి ఆ వ్యక్తికి ఏదో జరిగిందని తాడు బట్టి తాడుతో వాళ్ళు బయటికి లాగేవారు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ స్థలములోకి ఒకేసారి తన రక్తంతో వెళ్ళాడు. అప్పుడు అందుకొరకే యేసు ప్రభు చనిపోయినప్పుడు దేవాలయపు తెర చిరిగే, అంటే పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించినందున పరలోకానికి ఈనాడు మనమందరం కూడా వెళ్ళగలుగుతాం. ఈ రక్తం, జంతు రక్తం హెబ్రీ 10:4 ప్రకారం పూర్తిగా పాపాలను తీసివేయలేకపోయినందువల్ల మాటికి బలి ఇవ్వడం వలసి వచ్చేది. అది ధర్మశాస్త్రంలో ఉన్న మొదటి లోపం. రెండో లోపం ఏంటంటే, ధర్మశాస్త్రంలో మరి మనం గమనించినట్టయితే ఆ యాజకులు పరిపూర్ణులు కారు. ధర్మశాస్త్రం కింద ఉన్న యాజకులు లేవియాకాండం 5వ అధ్యాయంలో చూస్తే, యాజకుడు పాపం చేస్తే తన నిమిత్తం కూడా బలి అర్పించేవారు. వాళ్ళు పరిపూర్ణులు కారు. అందువల్ల యాజకులు ఇంకోటి చనిపోయేవారు, కొత్త యాజకులు వచ్చేవారు. అయితే యేసుక్రీస్తు పరిపూర్ణమైన యాజకుడు, పాపం లేనివాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో లేనిది క్రొత్త నిబంధనలో ఉన్నది యేసుక్రీస్తు యొక్క యాజకత్వం. ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి పరిపూర్ణంగా మన పక్షంగా విజ్ఞాపన చేసి మనకు విమోచన కలగజేస్తున్నాడు. 1 యోహాను 2వ పత్రికలో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే క్రీస్తు యేసు అను ఉత్తరవాది మనకు ఉన్నాడు అన్నాడు. ఇది అక్కడ ఉన్న లోపం. కాబట్టి ఈ లోపమున్న ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది పాతదయ్యింది. కొత్త నిబంధన చేయాలి కాబట్టి
పాతది ఏదైతే ఉందో హెబ్రీ 8:13 ప్రకారం అది అదృశ్యమవుటకు సిద్ధంగా ఉంది. అంటే అది కనబడదు, అంటే అది ఆచరించబడదు. అందువల్ల రోమాపత్రిక 7వ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి చెప్తూ భర్త బ్రతికుంటగా వేరొక పురుషుని చేరితే వ్యభిచారిణి అవుతుంది. అయితే భర్త చచ్చిపోయినప్పుడు ఇది చదవాలి, ఈ వచన భాగం దయచేసి ఎవరైనా. రోమపత్రిక వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారి కాకపోవు. ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారం చదవాలి, కిందకి మళ్ళీ వచ్చాయా. ఒక స్త్రీ భర్త ఉండగా వేరొక పురుషుని చేరితే అది వ్యభిచారం. ఒకవేళ భర్త చనిపోతే వేరొక పురుషుని చేసుకుంటే వ్యభిచారం కాదు. అది ఎందుకు చెప్తున్నాడు? ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఇశ్రాయేళ్లతో రోమాపత్రిక గలతీ పత్రిక ప్రత్యేకించి ఇశ్రాయేళ్లను దృష్టిలో పెట్టుకొని వారి కోసం పౌలు రాశాడు. ఇప్పుడు చదువయ్యా. కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అన్న వేరొకటి చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రయుక్తమై మృతులైతిరి. ఇప్పుడు దేనికి పోలుస్తుందంటే క్రీస్తుకు ధర్మశాస్త్రాన్ని. ఒక స్త్రీ భర్త బ్రతుకుంటే వేరొక పురుషుని చేరితే వ్యభిచారం. ఇక్కడ మనం దేవుని ద్వారా ఫలాలు ఫలించడానికి క్రీస్తు అనే వేరొక పురుషుని అనుసరించడానికి ధర్మశాస్త్ర విషయం చనిపోవాలి. అంటే ఓ వ్యక్తి చనిపోతే ఏం చేస్తాడు? ఏ పని చేయలేడు. అంటే ధర్మశాస్త్ర సంబంధం పైన పనులు ఏవి చేయొద్దు. కేవలం క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారమే మనం నడుస్తూ పని చేయాలా. ఒకవేళ ధర్మశాస్త్రం అమల్లో ఉంటే క్రీస్తును చేరితే వ్యభిచారం అవుతుంది. కానీ ధర్మశాస్త్ర విషయం మనం చనిపోయినాము, ధర్మశాస్త్రాన్ని క్రీస్తు నెరవేర్చి తీసివేసిండు, అదృశ్యం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నూతన నిబంధనను అనుసరిస్తే వ్యభిచారం చేసినట్టు కాదు. ఒకవేళ ఎవరైనా నేను ఇంకా ధర్మశాస్త్రాన్ని నూతన నిబంధనను రెండిటినీ అనుసరిస్తా అంటే అది మానసిక వ్యభిచారం, అది జరగకూడదు. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్ర విషయం అనేక విషయాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. మనము చాలా మట్టుకు ఎవరం దాన్ని అనుసరించడం లేదు. కానీ మనుషులలో కొందరికి తెలియక ఒక తప్పుడు అభిప్రాయాలు ఏముంటాయంటే, అయ్యో ధర్మశాస్త్రాన్ని తప్పు అంటున్నారు అని. అంటే తప్పని నతానేలు అనలేదు, నేను అనలేదు, దేవుడు అన్నాడు. తప్పు అని అంటే లోపం ఉన్నది అని. ఎందుకంటే క్రీస్తు లేని లోపం మొట్టమొదటిది. అందులో ఆ జంతు రక్తము, యాజకత్వము, అపరిపూర్ణమైన యాజకత్వం, దాన్ని తీసి కొత్త నిబంధన ఇచ్చాడు. ధర్మశాస్త్రం యాజకత్వం మారింది, యాజక పద్ధతులు మారినాయి, అంతే. ఇది మనం తెలుసుకొని మనం అనుసరించాలి. చాలామంది ధర్మశాస్త్రం అంటే ధర్మాన్ని, నీతిని తెలియజేసే చట్టము. అదే ధర్మశాస్త్రము అంటే, ధర్మము అంటే విధులు ఒకటి, శాస్త్రము అని అంటే పుస్తకము, చట్టము, దాన్ని తెలియజేసేది. నీతి ధర్మశాస్త్రము అన్నారు అంటే నీతిని కలగజేసేది. పరిపూర్ణమైన నీతి మాత్రం క్రీస్తు ద్వారానే కలుగుతుంది. ఇంకా సరే, మళ్ళీ ఒకసారి ఇంకేదన్నా దేవుడు అనగా వాక్యం, ధర్మం అనగానే సత్యం అంటే వాక్యం.
ఇవన్నీ కాదు, సత్యం అంటే వాక్యం. యోహాను 17:17 ఇంకంతే. మేము రాత్రి యోహాను 17:17 ప్రకారం వాక్యం సత్యమే వాక్యమే యేసుక్రీస్తు. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసిస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రము ఎవరి నుండి రాదు, దేవుడి నుండి వచ్చేది ధర్మశాస్త్రం. దానికి మీనింగ్ గురించి నేను అడుగుతున్నాను, తెలియపరుచు. ఏదైనా దేవుడే ఇచ్చిండు నిబంధన. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన అయినా దేవుడు మోషే ద్వారా ఇచ్చిండు, క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా ఇచ్చిండు. దేవుడు అంతకుముందే ఒక నిబంధన క్రీస్తుని గురించి చేసిండు. అబ్రహాముకు నీ సంతానం ద్వారా భూలోక జనాలు ఆశీర్వదించబడాలి, క్రీస్తు ద్వారా ఆశీర్వాదం. అందుకొరకే 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం మొదటి నిబంధన క్రీస్తుని గురించి చెప్పబడిన ఆ నిబంధనను కొట్టివేయదు. ఆ నిబంధనే క్రీస్తు ద్వారా ఈనాడు ఉంటుంది. ఓకేనా? కొట్టివేయబడడానికి రాలేదు, కానీ అది నెరవేర్చడానికి. కొట్టివేయబడము అంటే నెరవేర్చి దాన్ని కొట్టివేసాడు. నెరవేర్చడం ద్వారా దాన్ని ఎందుకొరకనంటే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చడం ద్వారా దాన్ని తీసివేసాడు. కొట్టివేయడము అని అంటే అమల్లో లేకుండా చేయడం. నేను ఇంతకుముందే చెప్పిన, కొట్టివేయడం అంటే ఏదో తప్పు అని దాని మీద గీతలు కొట్టడం. ఇప్పుడు ఉన్నది బోధ కలుగుటకు బుద్ధి కలుగు. ధర్మశాస్త్రం ఇంకొకటి చివరిగా ఇది, ధర్మశాస్త్రాన్ని పాత నిబంధనను అర్థం చేసుకోలేకపోతే కొత్త నిబంధన అసలు అర్థం కాదు. 1 కొరింథీ 15:3-4 ప్రకారం బోధ కలగాల. 1 కొరింథీ 11:7 10వ వచనం ప్రకారంగా మనకు బోధ కలుగుటకు అవన్నీ రాయబడ్డాయి. పాత నిబంధన ఎంత మంచిగా అర్థమైతే కొత్త నిబంధన అంత మంచిగా అర్థమవుతుంది. ఒక మాట చూడండి, ఇప్పుడు ప్రభు బల్ల ఆదివారమున మనం చేస్తున్నాం. ప్రభు బల్ల గురించి ఒకటే ఆజ్ఞ. అపోస్తల కార్యం 27లో ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు అన్నాడు. ఆదివారమున రొట్టె విరిచాం. కానీ ప్రతి ఆదివారం అని ఎక్కడుంది? ఉందా? అది ఇంటింట రొట్టె విరిచేది వేరే. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో దేవాలయంలో కూడుకున్నారు, ఇంటింట సహవాస భోజనం చేసింది, ఆ రొట్టె వేరే. అయితే ప్రభువు వల్ల ఆదివారమున మాత్రమే చేయాలా? ఆదివారం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. కాబట్టి ఆదివారం అన్నప్పుడు ప్రతి ఆదివారం లేదు కదా అని కొంతమంది మానేస్తారు. చెప్పండి, మీరే చెప్పండి. మరి ప్రతి ఆదివారం అని లేదు. నీ కాంక్ష, ఈ పక్కనున్న ఆయన కాంక్ష 6 నెలలకోసారి పెట్టాలని. ఏది సరి అయినది? 42 అపోస్తల కార్యం 2:42 అపోస్తల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట ప్రార్థన ఎడతెగక ఉండి అంటే కంటిన్యూగా చేస్తాం. ఎడతెగక అంటే కంటిన్యూగా. సార్ 27 నేను జవాబు చెప్తాను. ఆ ప్రసాద్ ఏదో అడుగుతున్నాడు. ఆదివారం విశ్రాంతి దినమని దేవుడే ప్రకటించాడు సార్. ఆదివారం దీనికి అందుకే నేను ప్రసాద్ విశ్రాంతి దినం వేరే, సబ్బాత్ దినం ఆదివారం. ఒకటి నేను జవాబు చెప్తా. ఎందుకొరకు ఈ ప్రశ్న అడిగానంటే అందరు వినండి. ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకుంటే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 8వ వచనంలో ఏమన్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించ జ్ఞాపకం ఉంచుకో. ఏ విశ్రాంతి దినం? విశ్రాంతి దినం అంటేనే శనివారం, శనివారం అంటేనే సబ్బాతు. ప్రతి విశ్రాంతి దినం అని ఏడ ఉంది? లేదు. లేకపోయినా ఇశ్రాయేలీలు ప్రతి విశ్రాంతి దినాన్ని ఆచరించిండ్రు. పరిశుద్ధంగా ఆచరించకపోతే రాళ్లతో కొట్టి చంపిండ్రు.
అందుకొరకే యేసు ప్రభును విశ్రాంతి దినాచారం మీరిండి అన్నారు, రాళ్ళతో కొట్టాలన్నారు. వాళ్ళని చూసి మనమేం నేర్చుకుంటున్నాం? విశ్రాంతి దినం అన్నప్పుడు ప్రతి విశ్రాంతి దినాన్ని ఆచరించినట్టు, ఆదివారం అన్నప్పుడు ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నాం. అందుకనే పాత నిబంధనను అర్థం చేసుకుంటేనే కొత్త నిబంధన అర్థం. అపోస్తులు 27 సార్. అవును, 20వ అధ్యాయం 7వ ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఎప్పుడు ఆదివారం వచ్చినా రొట్టె విరవాలి. అంతే. అదే ఎప్పుడు విశ్రాంతి దినం వచ్చినా వాళ్ళు ఆచరించండు. మనం ఎప్పుడు నెలలో ఆదివారం వచ్చినా మనం ఆచరించాలి. అంతే. ఖచ్చితంగా చేయాలి. ఓకే, ఇప్పటి వరకు పెద్దలు చాలా చక్కగా వివరించిండు. కానీ ప్రశ్నలు నన్ను అడగండి. పర్వాలేదు, ఎవరిని అడిగినా ఇబ్బంది పెద్దోళ్ళు అన్ని నాకల్లే ఉన్నావు కాబట్టి. సరే, లాస్ట్ ఒక వచనం చదివి నెహెమియా ప్రార్థన చేస్తాడు, చంద్రబాబు అన్న ప్రార్థన చేస్తాడు, క్లాస్ ముగించుకుందాం. ఒకటే వచనం, సరేనా? 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 14వ వచనము 15వ వచనము 14-15 వచనం నువ్వు కూడా తీయాలి, అది నీకు ఇంపార్టెంట్. మరియు అయ్యా అందరు తీయాలి వచనం, అందరు తీయాలి. ఆ వచనం తీసి అండర్లైన్ చేసుకోండి. రెండవ కొరింథీ 3వ అధ్యాయము 14-15. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడుతూ ఉన్నప్పుడు అది క్రీస్తునందు కొట్టి వేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుకేయందు నిలిచి ఉన్నది. చదువు కిందికి. మీకు డిసిప్లిన్ లేదు, ఎవరు చదవమంటే వాళ్ళు చదవాలి. అందరూ చదివితే అంతా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేటి వరకును మోసే గ్రంథమును వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడే ముసుగు తీసివేయబడును. అది కథ. ముసుగు ప్రభు వైపు, క్రీస్తు వైపు నువ్వు తిరగకుండా నువ్వు ఎంత కాలం ఉన్నా కూడా దాని కిందనే బ్రతుకుతావు. అయ్యా మీ అందరికి వందనాలు. ఇంకా వందనాలు. నెహెమియా ప్రార్థన చేస్తాడు, చంద్రబాబు ప్రార్థన చేస్తాడు, క్లాస్ ముగించుకుందాం. నెహెమియా గారు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, దేవుని ఈ పాదాలకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక ఉదయకాలం నుంచి ప్రభావ మరి 4 గంటల వరకు ప్రభావ ఈ యొక్క వాక్యదానం అందరూ కూడి ప్రభావ అనేక విషయాలు